అందరికీ నమస్తే నొల్లా వెల్కమ్ టు ఎంఆర్ మీడియా తెలంగాణ. దిస్ ఇస్ రేఖ. బీహార్లో ఎన్నికలు అవుతాయి. ఈ బీహార్కు స్టార్ క్యాంపెయినర్గా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అయింది ఈడికేలి. అయితే ఈ పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని రమ్మని ఎవరు కోరిందంటే అధిష్టానమే కోరింది. ఎందుకు అధిష్టానం కోరింది అంటే దాదాపు ఒక 10-15 రోజుల కింద బీహార్ ఎన్నికలకు సంబంధించి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం నుంచి స్టార్ క్యాంపెయినర్ల లిస్ట్ ఏదైతే ఉంటుందో ఆ లిస్టు బయట పెట్టింది. ఆ లిస్టులో రేవంత్ రెడ్డి పేరు లేదు. ఒక ముఖ్యమంత్రి పేరు లేకపోవడం ఇదే మొదటిసారి అనుకుంటా నేనైతే. నిజంగా ఎంత సిగ్గుచేటు, ఎంత ఘోరం, ఎంత దారుణం ఇది. ఒక ముఖ్యమంత్రి పేరు లేకపోవడం ఇదే ఫస్ట్ నేను అనుకుంటున్నా. ఇక మరి ఇది సెకండ్, ఇది థర్డ్ అయితే మీరు ఎవరైనా తెలిస్తే కింద కామెంట్లలో పెట్టిండ్రు. కానీ ఒక ముఖ్యమంత్రి పేరు వేరే రాష్ట్రంలో ఎన్నికలు అవుతా ఉంటే స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో లేదు అని అంటే అది ఎంత అవమానం, నిజంగా చాలా అవమానం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి. అయితే ఎందుకు స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో రేవంత్ రెడ్డి పేరు లేదు అనేది మనం ఇక్కడ ఆలోచన చేస్తే, గతంలో రేవంత్ రెడ్డి బీహార్ వ్యక్తులను ఉద్దేశించి, బీహార్ ప్రజలను ఉద్దేశించి కొన్ని వ్యాఖ్యలు మాట్లాడిండు, కొన్ని వ్యాఖ్యలు చేసిండు. ఏం వ్యాఖ్యలు అంటే కూలీతనం బీహార్ వల్ల డిఎన్ఏలేనే ఉన్నది అని చెప్పేసి. మొన్న అప్పుడు పోయినప్పుడే మస్తు మైనస్ అయింది బీహార్లో. రాహుల్ గాంధీ కానీ, ప్రియాంక గాంధీ కానీ, ఇటు పోతే సోనియా గాంధీకి కానీ, ఢిల్లీ కాంగ్రెస్ అధిష్టానానికి బీహార్ ఎన్నికలలో ఇది బీహార్ మాదే కావాలి ఈసారి అని చెప్పేసి ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ పార్టీకి ఈసారి పెద్ద దెబ్బ తాకిందని చెప్పుకోవాలి. ఎందుకు దెబ్బ తాకిందంటే రేవంత్ రెడ్డి అక్కడికి పోయిండు, ప్రచారంలో పాల్గొన్నాడు. అది ఏమన్నారు, అది ఎన్నికల ప్రచారం కాదు, ఖాళీ మాట్లాడనీకి పోయిరు, అట్లా ఇట్లా అని చెప్పేసి ఇక్కడి మంత్రులు చెప్పారు. అదే టైంలో వరదలు వచ్చినాయి ఇక్కడ. అయితే ఖాళీ ఎన్నికల కోసం పోలేదు, వాళ్ళు ఉట్టిగానే మందలించడానికి పోయిర్రు అని చెప్పేసి అప్పుడే ఓట్ చోరు అని చెప్పేసి రాహుల్ గాంధీ ఏదో పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నాడు. ఈ బీసీ కులగణకు సంబంధించిన అంశం కూడా మాట్లాడిండ్రు. ఈడ మొత్తం తుస్సయింది, అయిపోయింది, బూమరాంగ్ అయింది. ఇప్పుడు బీసీ నాయకులు మొత్తం తిరుగుబాటు లేవనెత్తా ఉన్నారు రేవంత్ రెడ్డి సర్కార్ మీద, రాహుల్ గాంధీ చెప్పిన మాటల మీద. ఏమాయే బీసీ రిజర్వేషన్లు 42% రిజర్వేషన్లు అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ఎప్పుడు పెడతారు అని చెప్పేసి ఒకవైపు హైకోర్టు మొట్టికాయలు వేస్తానే ఉన్నది, బేఖాతరు చేస్తూ ఉన్నారు. ఈ 24 తారీఖు లోపు కంపల్సరీ ఎన్నికలకు సంబంధించి నోటిఫికేషన్ విడుదల చేయాలని చెప్పేసి ఆదేశాలు జారీ చేసింది. ఆయన నిమ్మకు నీరెత్తినట్టున్నది, రాష్ట్ర సర్కార్ నిమ్మకు నీరెత్తినట్టున్నది, మొత్తం మీద దునపోతు మీద వాన పడ్డట్టు వ్యవహరిస్తూ ఉన్నది. అయితే ఈ ముచ్చట పక్కకు పెడితే అక్కడ ప్రశాంత్ కిషోర్ ఎవరైతే ఉన్నారో ఎన్నికల వ్యూహకర్త అని చెప్పేసి మాట్లాడతారు కదా, ఎన్నికల వ్యూహకర్త అని చెప్పేసి ప్రశాంత్ కిషోర్ను మాట్లాడతారు. ఇక మరి ఏం వ్యూహం రచిస్తారు ఏం కథ తెలియదు. కానీ గతంలో ఇక్కడ తెలంగాణ ఎన్నికల నేపథ్యంలో కూడా రేవంత్ రెడ్డి ఈ ప్రశాంత్ కిషోర్ను బతిలాడుకున్నాడట. మా గెలుపుకు సపోర్ట్ చేయండి, మేము గెలవాలి అని చెప్పేసి బతిలాడుకున్నారట ఈ ప్రశాంత్ కిషోర్ను. అయితే ఏం చేసిండ్రు రేవంత్ రెడ్డి, అక్కడికి వంగనే ఈ ప్రశాంత్ కిషోర్ కథం అసలు బీహార్కి ఎందుకు వచ్చిండు, రేవంత్ రెడ్డిని ఎందుకు రానిచ్చిండ్రు, రాహుల్ గాంధీ ఎందుకు రానిచ్చిండ్రు, అసలు బీహారీల డిఎన్ఏలోనే కూలీతనం ఉన్నదని చెప్పేసి మాట్లాడిన రేవంత్ రెడ్డిని ఇక్కడికి ఎందుకు రానిచ్చిర్రు అని చెప్పేసి పలు ఛానళ్లలో ఇంటర్వ్యూలు ఇచ్చిండ్రు, అల్టిమేటం జారీ చేసిండ్రు. అది బాగా బీజేపీకి ప్లస్ అయిందని చెప్పేసి అక్కడైతే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి. ఎందుకంటే ఇప్పుడు ప్రశాంత్ కిషోర్ అక్కడ బీజేపీకి సపోర్ట్ చేస్తూ ఉన్నారు, బీజేపీ నుంచి ముందడుగు పోతా ఉన్నారు. కాబట్టి రాహుల్ గాంధీకి పెద్ద మైనస్ అయింది రేవంత్ రెడ్డి మాట్లాడిన మాటలు ఏవైతే ఉంటాయి. అందుకే నోరు మంచిదైతే ఊరు మంచిదైతే అంటారు. గతంలో ఎన్నో మాటలు మాట్లాడిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అప్పుడు టీపీసీసీ అధ్యక్షునిగా టీడీపీ పార్టీలో ఉన్నప్పుడు కూడా కాంగ్రెస్ పార్టీ మీద నోరు వారేసుకున్నారు. సోనియా గాంధీని బలిదేవత అని చెప్పేసి మాట్లాడినరు. ఇప్పుడు వాళ్ళ చుట్టూ వాళ్ళ అపాయింట్మెంట్ కోసం తిరగాల్సిన పరిస్థితి ఏర్పడ్డది రేవంత్ రెడ్డి. అందుకే ఆచితూచి అడిగేయాల్సిన అవసరం ఉంటుంది. ఆచితూచి మనం పెద్ద పదవులు పొందాలి, రానున్న కాలంలో మనం పెద్దగా ఎదగాలని అనుకున్న వాళ్ళు ఆచితూచి అడిగేయాల్సిన అవసరం ఉంటుంది. ఇప్పుడు కూడా చాలా మంది రాజకీయ నాయకులు చాలా విధాలుగా మాట్లాడుతూ ఉన్నారు. అవన్నీ బూమరాంగ్ అయినాయి. తర్వాత ఇక్కడ ఏవైతే 6 గ్యారంటీలు ఇచ్చిండ్రో 6 గ్యారంటీలల్లా మొత్తం మీద అట్టర్ ఫ్లాప్ అయినరు, ఫెయిల్ అయినరు. 6 గ్యారంటీలు నెరవేర్చడంలో ఫెయిల్ అయినరు. మల్లికార్జున ఖర్గేనే ఏకంగా మళ్ళీ తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాదు, అది అసంభవం అని చెప్పేసి, అది కాంగ్రెస్ పార్టీ గెలవదే అని చెప్పేసి ఢిల్లీ అధిష్టానం నుంచి ఏకంగా మల్లికార్జున ఖర్గే మాట్లాడినంటే ఇక్కడ ఏ విధమైన వ్యతిరేకత ఉందో అక్కడికి ఏ విధంగా అర్థమైందో అందరికీ అర్థం కావాల్సింది ఉండే. ఇప్పటికీ అర్థమైంది, జనాలు కూడా అదే మాట్లాడుకుంటా ఉన్నారు. రైట్, మొత్తం మీద పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని రేవంత్ రెడ్డి ప్లేస్లో అక్కడికి పంపాలి అని చెప్పేసి రేవంత్ రెడ్డి ప్లేస్లో పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని
పంపిన తర్వాత ఏమైంది, మొత్తము రేవంత్ రెడ్డి మనసేడు ఉన్నది కానీ పానం అంతా పొంగిలేటి మీదనే ఉన్నది. ఏం చేస్తుండో, ఏం కథలు చేస్తాడో, వ్యక్తిగతంగా వాళ్ళిద్దరికి ఏం కొట్లాటలు జవడాలు లేకపోయినప్పుడు కూడా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి నెంబర్ 2 నేనే అని చెప్పేసి అప్పట్లో చెప్పుకున్న సందర్భాలు కూడా మనం చూసినాం. దాదాపు కాంగ్రెస్ పార్టీకి 2023 అసెంబ్లీ ఎన్నికలలో, తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల కంటే ముందుగానే పార్టీలో నుంచి, బీఆర్ఎస్ పార్టీలో నుంచి కాంగ్రెస్ పార్టీలోకి చేరిన పొంగిలేటి శ్రీనివాసరెడ్డి దాదాపు దక్షిణ తెలంగాణలో 35 మంది ఎమ్మెల్యేలకు, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు 35 మంది ఎమ్మెల్యేలకు ఆర్థికంగా ఒక వెన్నుదన్నుగా నిలిచిండ్రు. ఈ 35 మంది కాంగ్రెస్ పార్టీకే వెన్నుదన్నుగా నిలిచిండ్రు, వెన్నెముకగా నిలిచిండ్రు. ఒక 35 మంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులకు హెల్ప్ చేసిండట పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, బాగా సాయం చేసిండట. ఆ సాయం చేసిన నేపథ్యంలోనే కాంగ్రెస్ పార్టీ దగ్గరికి తీసుకొని అధిష్టానము పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని మంత్రివర్గంలోకి తీసుకున్నది అనే అంశాలు కూడా తెర మీదకి వచ్చినాయి. అండ్ ఇంకో అంశం ఏదైతే బిల్లులు పెండింగ్లో ఉన్న బిల్లులు, కాంట్రాక్టర్లకు బిల్లులు చెల్లించలేదు కానీ పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన కన్వెన్షన్కి ఏదైతే సంబంధించి ఉన్నదో, ఆయన నడుపుతున్న బిజినెస్కి సంబంధించి, కంపెనీకి సంబంధించి 7,000 కోట్ల రూపాయల కాంట్రాక్టు బిల్లులను, పెండింగ్ బిల్లులను క్లియర్ చేసిండ్రు. ఎందుకు క్లియర్ చేసిర్రంటే పార్టీకి కష్టకాలంలో వెన్నుదన్నుగా ఉన్నారు, వెన్నెముకగా నిలిచిండ్రు, పైసలకు అన్ని విధాలా ఆదుకున్నాడు అని చెప్పేసి. ఏ విధంగానైతే ఇక్కడ ముందడి కొనసాగిండో పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పార్టీకి సహాయ సహకారాలు అందించుకుంటా బీహార్లో కూడా అదే విధంగా ముందడికి పోతున్నాడేమో అని చెప్పేసి భయం పట్టుకున్నది. అండ్ రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, మల్లికార్జున ఖర్గే, కేసీ వేణుగోపాల్ నిర్వహిస్తున్న బహిరంగ సభలలో కూడా ముఖ్యవాది పొంగిలేటి శ్రీనివాసరెడ్డి పాల్గొంటున్నాడు అని చెప్పేసి పాపం మస్తు నారాజ్ అవుతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని భయపెడతా ఉన్నాడు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి, రేవంత్ రెడ్డిని టెన్షన్ పెడతా ఉన్నాడు పొంగిలేటి శ్రీనివాసరెడ్డి. ఇక్కడ ఏ విధంగానైతే కీలక పాత్ర పోషించిండ్రో అక్కడ కూడా అదే విధంగా కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారని చెప్పేసి అనుమానం వచ్చి తెలంగాణ ఇంటెలిజెన్స్ వర్గాలను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బీహార్కు పంపించారు. దాదాపు 10 బృందాలను బీహార్కు పంపించిరట. ఇలా పనేందయ్యా అంటే, ఈ ఇంటెలిజెన్స్ వర్గాల పనేందయ్యా అంటే, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ఏం చేస్తాడు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి తింటాండా, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి నిద్రపోతాండా, లేకపోతే ఛాయ్ తాగుతాండా, నీళ్లు తాగుతాండా, ఎటన్నా పోతాండా, లేకపోతే ఎవరినన్నా కలుపుతాండా, ఆయన నోట్ల నుంచి ఎటువంటి మాటలు వెళ్తున్నాయి, ఎక్కడెక్కడ ఏ మూట తీస్తా ఉన్నాడు, ఎవరికి అప్పచెప్తా ఉన్నాడు, ఇగో ఈ అంశాల మీద అన్నిటి మీద నిఘా పెట్టి ఇక్కడికి పంపిస్తా ఉన్నారు. హోంశాఖ మంత్రిగా రేవంత్ రెడ్డి ఉన్నారు. ఇక్కడ ఇంటెలిజెన్స్ వర్గాల నుంచి ఏ అంశం, ఏ సమాచారం వచ్చినా అది హోంశాఖకు చేరుతుంది. హోంశాఖ షాడో మంత్రిగా వ్యవహరిస్తున్న సన్నిహితుడు, రేవంత్ రెడ్డి సన్నిహితుడు, దాన్ని పూర్తిగా అబ్జర్వ్ చేసుకుంటా ఏమేం జరుగుతుంది, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ప్రతి కదలికను అబ్జర్వ్ చేసుకుంటా ముందడికి పోతా ఉన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. పాపము ఇక్కడ ఈయన నిద్రపోతలేడట, రాత్రిళ్ళు తెల్లందాకా వాళ్ళను గోసపెట్టుడే, ఇబ్బంది పెట్టుడేనట. ఈ 10 బృందాలను, ఈ ఇంటెలిజెన్స్ బృందాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళను గోసపెట్టుడేనట. ఇగో ఈ కథ ఉన్నది. అంటే ఉమ్మడి రాష్ట్రంలో ఒక కిరణ్ కుమార్ రెడ్డి లాగా మారిపోతా ఉన్నాడా, కిరణ్ కుమార్ రెడ్డి లాగా మారి రేవంత్ రెడ్డి సీటుకు ఎసరు పెడతా ఉన్నాడా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అనే అంశాలైతే తెర మీదకి వస్తూ ఉన్నాయి. అంతే నమ్మకంతోనే అక్కడ కూడా పనిచేసి, అంతే నమ్మకంగా అక్కడ కూడా సహాయం చేసి, ఇప్పటికీ అందరికీ తెలిసిన ముచ్చట్నే, తెలంగాణ నుంచి ఎక్కడ ఎన్నికలైనా కాంగ్రెస్ పార్టీకి ఫండింగ్ అంతా ఇక్కడ నుంచే పోతా ఉన్నది, మూటలన్నీ ఇక్కడ నుంచే పోతా ఉన్నాయి. ఇంకా మరి సపరేట్ మూటలు ఏమైనా పొంగిలేటి శ్రీనివాసరెడ్డి అందిస్తుండ్రా ఏందో తెలియదు కానీ మొత్తం మీద అక్కడ స్టార్ క్యాంపెయినర్ల లిస్టులో పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని పంపమని చెప్పేసి అధిష్టానం అల్టిమేటం జారీ చేసింది. అధిష్టానం అక్కడికి పోయి అధిష్టానం పొంగిలేటి శ్రీనివాసరెడ్డిని అక్కడికి రప్పించుకున్నది. పాపము ఈ దాదాపు ఈ దక్షిణ బీహార్కు సంబంధించి 30 నియోజకవర్గాలను అప్పచెప్పిందట. 30 అసెంబ్లీ నియోజకవర్గాలను పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి అప్పచెప్పి సమన్వయకర్తగా అప్పచెప్పిందట. మొత్తం సమన్వయం చేస్తారన్నట్టుగా ఈ సమన్వయకర్తగా పొంగిలేటి శ్రీనివాసరెడ్డికి 30 అసెంబ్లీ నియోజకవర్గాలను ఢిల్లీ అధిష్టానం అప్పచెప్పింది. మొత్తం మీద ఆ అధిష్టానం అప్పచెప్పిన ముచ్చట ఏదైతే ఉన్నదో, విషయం ఏదైతే ఉన్నదో దాంట్లో నేను సక్సెస్ కావాలని చెప్పేసి పొంగిలేటి శ్రీనివాసరెడ్డి ముందడికి పోతా ఉన్నాడు. ఎక్కడ నా స్థానాన్ని కొట్టేస్తారేమో అని చెప్పేసి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బాధలో ఉన్నారు. నిద్రపోతలేదు, సరిగ్గా తిండి తింటలేరట, ఆ ఫ్రస్ట్రేషన్లో ఏం మాట్లాడుతారో అర్థమైతలేదని చెప్పేసి ఇప్పటికే తెలంగాణ ప్రజలు అనుకుంటా ఉన్నారు. ఒక సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. మీ ఎంఆర్ మీడియా తెలంగాణ శనార్థి.